கவுன்றம் பிரியை అందువల్ల నగరిలో వైకుంఠం అంటే ఎంత ఉందిట 14 లోకాలకు డబ్బులు ఉందిట 14 లోకాలు ఎంతైతే ఉన్నాయో అంతకు మించిన జరిగిందిట వైకుంఠం ఆ వైకుంఠంలో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి నగరం ఆ ప్రత్యేకమైన నగరంలో వాళ్ళ అంతఃపురం ఆ అంతఃపురంలో అందమైనటువంటి ఉద్యానవనం ఉందిట వాళ్ళకి ఆ ఉద్యానవనానికి ప్రేమగా పేరు పెట్టుకున్నారు లక్ష్మీనారాయణుడు ఏమని పేరు పెట్టుకున్నారండి పోతన్న గారు చెప్పింది కాదు రాముడు చెప్పింది ఏమని మందారవనము అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఉద్యానవనానికి మందారవనం అని పెట్టుకున్నారట ఆ మందారవనంలో ఒక సరస్సు ఉందిటండి ఒక సరోవరం ఉందిట ఆ సరోవరానికి కూడా ఒక పేరు పెట్టుకున్నారటండి ఎవరి పేరు పెట్టుకున్న దానికి అమృత సరహా అన్నారు మందారవనాంతర సరహ ప్రాంతేందు అమృత సరస్సు అని పేరు పెట్టుకున్నారు అమృత సరస్సు దాని పేరు అమృత సరోవర్ అంట దాంట్లో ఉన్నవన్నీ అమృతాలైట 1000 రేకులు కలిగినవి బంగారు వర్ణంలో ఉన్నవి కెంపు వర్ణంలో ఉన్నవి నీలవర్ణంలో ఉన్నటువంటివి అద్భుతమైనటువంటి కలువలు తామరలు జలపక్షులు అఖండమైన ప్రకాశంతో ఉంటాయి అక్కడ అద్భుతమైనటువంటి ఫల వృక్షాలన్నీ కూడా ఉన్నాయట అవన్నీ అమృతాలే అటువంటి అమృత సరస్సు యొక్క ఒడ్డున ఎలా ఉన్నారట కాంతో బలోత్పల పర్యంకము ఎంత రొమాంటిక్ సీన్ ని క్రియేట్ చేశారంటే రామచంద్రమూర్తి వారు ఎలా ఉన్నారో వైకుంఠంలో దాన్ని వర్ణించారన్నమాట ఆ సరోవరం ఒడ్డున చక్కనైనటువంటి పాన్పు ఉందిటండి హంసతూలికా కల్పం చాలా సుకుమారమైనది దాని మీద ముందర మహాలక్ష్మి అమ్మవారు కూర్చోవాలి ఈయనంటే కఠినంగా ఉంటాడు ఈయన శిలావతారాలు ఎత్తడం అలవాటు ఈయనకి నారాయణుడికి కానీ మా అమ్మ అలమేలు మంగమ్మ మహాలక్ష్మి అమ్మవారు సుకుమారి ఆవిడ అందువల్ల ఆవిడ కోసమని పువ్వుల పాన్పుని సిద్ధం చేశారటండి కాంతో బలోత్పల పర్యంకము అన్నారు మెత్తనైన సుకుమారమైనటువంటి పువ్వులతో పక్కన ఏర్పాటు చేశారట దాని మీద స్వామివారు ముందర హాయిగా పడుకుని ఉన్నారట ఈ చివరిని కూర్చుని కూడా పాదాలు ఒత్తుతోందిట నెమ్మదిగా పాదాలు ఒత్తడానికి ఆవిడ వచ్చింది కానీ ఆయన గుండెల్లోనే పెట్టుకుంటాడు ఎప్పుడూను ఉండేది ఆమె చెయ్యాలనుకునేది పాదాల దగ్గర ఆయన స్థానం ఇచ్చేది గుండెల్లో స్థానం ఇస్తాడు ఆదర్శ దంపతులైన వాళ్ళు కదా మరి ఆ లక్ష్మీనారాయణులు అందువల్ల ఆవిడ పాదాలు ఒత్తుతోందిట ఆ పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి కంతో బలోత్పల పర్యంకరమా వినోదియగు ఆ పన్న ప్రసన్నుడు విఫలనాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభి లక్ష్మీదేవితో సరస సల్లాపాలలో మాట్లాడుతున్నట్టు సరదాగా నవ్వుతూ ఆహా ఇన్నాళ్ళకి మా ఆయన బిజీ లైఫ్లో దశావతారాలు ఎత్తేటువంటి మహానుభావుడు ఏదో నా కోసం ఒక అవతారం ఎత్తి కొద్ది నిమిషాలు నాతో మాట్లాడేటువంటి భాగ్యం కలిగింది అని ఆవిడ గారు పొంగిపోతోందిటండి ఎలాగా మిలిటరీ నుంచి వచ్చినటువంటి భర్త గారిని చూస్తే భార్య ఆవిడ ఎలా ఆనందంతో ఉంటుందో 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత భర్త గారిని చూసినటువంటి ఇల్లాలు ఎంత ఆనందంగా ఉంటుందో అవతారాలు ఎత్తడం మానేసేసి ఆనందంగా తన దగ్గర ఉన్నటువంటి నారాయణుని చూసి మహాలక్ష్మి వారు పొంగిపోతుంటే ఈ లోపల వచ్చేసిందండి ప్రళయం పాహి పాహి అనేటువంటి గజేంద్రుడి యొక్క ఆర్తనాదాలు వినిపించేశాయి స్వామివారికి వెంటనే లేచేసేటండి పద్యాన్ని పూర్తి చేసి పోతన్న గారు బయటకు పడిపోయారు కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చారు కాళ్ళు కడుక్కుంటున్నారు 5 నిమిషాలు అవ్వలేదు నేను కాళ్ళు కడిగి మీకు మళ్ళీ ఎందుకు కాళ్ళు కడుక్కుంటున్నారు మీరు నాన్నగారు అని అడిగాడు నా మల్లన్న అదేమిట్రా 3 గంటల తర్వాత ఇప్పుడే కదా నేను వచ్చింది అని అదేమిటి నేనే కదా మీ కాళ్ళు కడిగింది కాళ్ళు వస్తాను దీవించారు కూడా వెళ్ళి లోపలికి పద్యం రాశారు కదా అని అనగానే లోపలికి వెళ్ళి చూశాడు ఏది పోదా అని వెళ్ళి చూడగానే అక్కడ ఉన్నది అలా వైకుంఠపురంలో పద్యాన్ని చదివేశాడు ఆహా వైకుంఠనాథుడికే తెలుసు వైకుంఠం ఎలా ఉంటుందో ఎంత భాగ్యవంతుడివిరా నీవు రామచంద్రమూర్తి యొక్క దివ్య పదాల విందాలను సేవించేటువంటి భాగ్యాన్ని కలిగిందిరా బిడ్డ ఇన్నాళ్ళు నేను ప్రార్థిస్తూ ఉంటే మహానుభావుడు ఎప్పుడో ఇచ్చాడు కనిపించకుండా దర్శనాన్ని ఏకంగా వచ్చి నీ చేత పాదాలు వెలిగించుకున్నాడు రా రామయ్య తండ్రి అని పొంగిపోయి ఆ తరువాత ఇంకా ఆగలేదు ఆయన కలం ఎవరు రాసేస్తున్నారండి అద్భుతంగా ఆ పిలుపు వెళ్ళిపోయింది వైకుంఠానికి శ్రీమన్నారాయణ యొక్క గజరాజు యొక్క ఆర్తనాదం వినిపించిందండి ఆయనకి ఆ ఆర్తనాదం వినిపించడం ఏమిటి
సిరికి చెప్పడు శంఖ చక్ర యుగము చేతోయి సంధింపడు ఏ పరివారము జీరుడు అభ్రకపతి బలనివ్వడు సిరికి చెప్పడు శంఖ చక్ర యుగము చేతోయి సంధింపడు ఏ పరివారం జీరుడు అభ్రకపతి బలనివ్వడు ఆకర్ణికంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రవర్తిత శ్రీకుచో పరిచేలంచలమైన వీడడు గజ ప్రాణోత్సగి లక్ష్మీదేవికి చెప్పలేదుట. ఒక్కసారిగా అమ్మవారితో సరసల్లాపాలతో మాట్లాడుతూ ప్రసంగవశంలో ఆమె పైట జరుగు పెట్టుకున్నట్టు ఈ రోజున నా కోసమేనా ఇంత అందమైనటువంటి తెల్లమైనటువంటి జరిగి చీర కట్టుకున్నావు ప్రియతమా లక్ష్మి అన్నట్ట అని ఆ పైట జరుగు కాస్త చేతుల్లో పెట్టుకుని చూస్తున్నట్టు ఎంత బాగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏ షాపింగ్ మాల్ నుంచి తెచ్చావు, నువ్వు ఎక్కడే చెప్పు ఏమండి. అలాగా ఏదో సరసల్లాపాలలో భార్యాభర్తలిద్దరు మాట్లాడుకుంటున్నారు జగజ్జననీ జనకులు. అలాగే ఆమె పైట జరుగు కాస్త ఈయన చేతుల్లో ఉంది. ఈ లోపల ఆ పిలుపు వినిపించడం ఏమిటి, తనను తానే మర్చిపోయాడు. సిరికి చెప్పాడు ముందు లక్ష్మీ అమ్మవారికి చెప్పాలి కదా, ఏమోయ్ నేను వెంటనే బయలుదేరాల్సిన చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పాలి కదా, ఆవిడతో చెప్పలేదుట. ఆవిడతో చెప్పలేదు. సరే శంఖ చక్రయుగమును చేతో ఈ సంధింపడు శంఖ చక్రాలను చేతుల్లోకి తీసుకుని వెళ్ళలేదు. కనీసం పోనీ అవి తీసుకోకపోయినా వాహనం కావాలి కదా వెళ్ళాలంటే. ముందర ఎక్కడ గరుడా అని పిలవలేదు, గరుత్మంతుడిని పిలవలేదుట. పోనీ అది సరే అప్పుడే పక్క నుంచి లేచాడు కదా, ఈ చులపాలన్నీ కూడా చెదరిపోయి ఉన్నాయిట, వీటి దమ్మిళ్ళము చక్కనొత్తాడు అంటారు. ఇవన్నీ కూడా కాస్త సవరించుకొని కొంచెం అన్ని సర్దుకుని కదా వెళ్ళాలి బయటికి, అది కూడా చేయడం లేదుట. దమ్మిళ్ళము చక్కనొత్తాడు ఇవన్నీ చేయకపోయినా పర్వాలా, అమ్మవారితో ప్రసంగవసానం ఉన్నటువంటి పైట చెరగును కూడా వదలలేదుటండి. వదలకుండా గజేంద్రుడి యొక్క ప్రాణాలను రక్షించాలని ఎంత భక్తవత్సలుడో, ఎంత భక్తవాత్సల్యమో అన్నిటినీ మరిచాడు, ఆలిని మరిచాడు, చివరకు తనను తానే మర్చిపోయాడు నారాయణ. జయ శ్రీమద్రమారమణ గోవింద. ఆతో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానేచ భరతర్షభ అని చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆతో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానేచ భరతర్షభ. 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను పూజిస్తూ ఉంటారా అబ్బాయి అర్జున. అందులో ఒకళ్ళేమో పిహెచ్డీ చేసి ఉద్యోగం చేసినటువంటి వాడి గురించి నాకు అసలు వెంగలేదన్నాడు, వాడెవరు జ్ఞాని. రెండవ వాడు అర్థార్థి, వాడికేమో రెండవ వాడు జిజ్ఞాసుడు, దేవుడి గురించి చదువుకోవాలంటుంటాడు, మంచి మాస్టర్స్ చేస్తూ ఉంటాడు అనమాట, వాడి వల్ల మనకి ఇబ్బంది లేదు. మూడవ వాడు అర్థార్థి, వాడు అది కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాడు, వాడికి ఏది ఇచ్చేస్తే వాడు సైలెంట్ అయిపోతాడు, వాడితో వెంగలేదు. ఇంకా 4వ వాడు ఉన్నట్ట, ఎవరితో ఇబ్బంది అంటే ఆర్తుడైన భక్తుడు ఎలా ఉంటాడంటే వాడికి ఏ సమయంలో కష్టం కలుగుతుందో, ఎప్పుడు భగవంతుడిని అర్థిస్తాడో, గజేంద్రుడిలాగా ఎప్పుడు ఏ అవసరం పడుతుందో వాళ్ళ పట్ల భగవంతుడికి చాలా ఇష్టం ఉంటాడు. అందువల్ల కుంతీదేవి ఒక మాట చెప్పిందట, కృష్ణ నువ్వు మమ్మల్ని ఎప్పుడు విడవకుండా ఉండాలంటే ఒక చిన్న ఉపకారం చేయాలి కృష్ణ. ఏమిటమ్మా చెప్పన్నట్టు, నువ్వు ఎప్పుడు కష్టాలు ఇవ్వు కృష్ణ, నువ్వు కష్టాలలో ఉండేటువంటి వాళ్ళ పాలిట ఎప్పుడు ఇష్టంగా ఉంటావు కృష్ణ. మరి నువ్వు ఎప్పుడు మాతో ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, నాకు ఎప్పుడు కష్టాలను పెడుతూ ఉండు కృష్ణ. శ్రీ వాసుదేవ భగవానికి. ఏమండి, ఎప్పుడైతే ఇలా ఈ గజ ప్రాణావరోత్సాహి తిన్నగా ప్రయాణమే వెళ్ళిపోతున్నట్టు ఇవిడికి అర్థం కాలేదు, చెప్పడం లేదు, చేయడం లేదు, బయట జరుగుతుంది అక్కడ యావండో ఆగండి అనేటువంటి వెసులుబాటు కూడా ఇల్లానికి ఇవ్వడం లేదు ఆయన. అడిగదనని కడువడిదను తన అడిగదనని కడువడిదను అడిగిన తన మగడు కడని నడయుడుగును వెడవెడ చిడుముడి తడబడ వెడవెడ చిడుముడి తడబడ అడుగిడు నడుగిడకు చిడిమ అడిగిడు నెడల ఏమంటే ఎక్కడికి పెడుతున్నారంటే అడగడానికి చూస్తుంది. అబ్బా అసలు ఈయన మాలకం చూస్తే ఎక్కడికి పెడుతున్నారు చెప్పే పరిస్థితుల్లో కూడా అడిగిన తన మగ డుడుగడని, అడిగినా కూడా మా ఆయన సమాధానం చెప్పే స్థితిలో లేరని నడయుడుగు అడుగా వస్తుంది. ఎందుకు ఆయన చెప్పిన మాట్లాడైనా ఆయన అడిగినా కూడా
మళ్ళీ ఆయన చేతుల్లో పైట చెరుకు ఉండిపోయింది కదా, ఆయన నడుస్తూ ఉంటే ఆ పైట చెరుకు కూడా లాగేసినట్టు ఆయన. అందువల్ల వెడ చిడిముడి తడబడ, ఒక్కసారిగా సిగముడి విడుతున్న అలా లాగుతూ ఉంటే ఈ సిగముడి తడబడిపోతుందిట, ఊడిపోతుందిట. ఇంకా లాభం లేదా, ఆయన ఎక్కడికి వెళ్తే మనం అడుగు వేయడమే అన్ని విధాల మంచిది అని. అడుగిడు నడుగిడకు చెడుమా అడుగిడు నెడలో, ఇంకా ఆలోచించలేదుట. ఆయన ఎక్కడ పడితే ఆయన వెనకాల మనం వెళ్ళడమే మంచిదని హరి ప్రయాణం కాగానే సిరి కూడా ఆయన వెంట అడుగులు వేసి నడిచిందట. లక్ష్మీ నారసింహ గోవింద. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కూడా ప్రయాణం అయిపోయారో అక్కడ ఏం జరిగిందండి, శ్రీనాథుల వారి పద్యాలు విన్నారు. ఏమిటి, ఏళ్ల నుంచి వాడు కష్టపడుతుంటే గజేంద్రుడు చేతుల్లో ఆయుధం లేదు, ఏమీ లేకుండా, ఏమీ లేకుండా గుర్తి చేతులతో వెళ్ళిపోతాడు నారాయణుడి పద్యం ఏం బాగాలేదన్నట్టు. అనగానే పక్కన మళ్ళీ కొళ్ళు మండిందిట. ఎంత గొప్ప పద్యాన్ని పెట్టుకుని మా నాన్నగారి కవిత్వాన్ని అవమానిస్తాడా మామయ్య అనుకుని మళ్ళా ఏం చేశాట, వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉన్నది శ్రీనాథుల వారి కుమార్తె శారద. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి గదిలో ఒక 10 నిమిషాలు ఉండవని గడిసేసాట. వేసంత మామయ్య నీ కూతురు కాస్త బావిలో పడిపోయింది అన్నట్ట. ఇంకా చూసుకోండి, చిందులేస్తూ శ్రీనాథుడు బావి చుట్టూ తిరిగి, అయ్యో నా కూతురా, అయ్యో నా ముద్దున కూతురా, నువ్వు బావిలో పడిపోయావు, ఒరే ఎక్కడా కనిపించట్లేదురా, తాళి తిండిరా, గొలుసులు తిండిరా. అసలు ఆయుధాలు తీసుకురాకుండా ఏంటి బావి చుట్టూ గింతలు ఇస్తున్నావు మామయ్య నువ్వు, అసలు ముందర అమ్మాయిని రక్షించాలన్న ఉద్దేశం ఉంటే తీసుకురావద్దా అన్నట్టు. ఒరే అసలు ఏమీ పనిచేయడం లేదురా, ఏమీ మనసు పనిచేయడం లేదురా నాయన అన్నట్ట. కన్నావులో ఎలా అయితే ఓ కూతుర్ని, ఒక్క పిల్లలు అన్నందుకే నీకేమీ మనసు బాగులేదు కదా, 1000 సంవత్సరాల పాటు అవస్థపడినటువంటి గజరాజును రక్షించడానికి వాడి మొరవిని నారాయణుడు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడు కదా మావయ్య అన్నట్ట. నమస్కారం రా నాయన, ఈనాటి నుంచి నేను మీ నాయన సాహిత్యానికి దాసుని అయిపోయానన్నట్ట. జై శ్రీమద్రమారమణ గోవింద. అలా ఎప్పుడైతే జరిగిందో వెనువెంటనే అమ్మవారు కూడా ఆయన వెంట ప్రయాణం అయిపోయారట. తన వెంటను సిరి లచ్చి వెంట అవరాధ వ్రాతము. ఎంత చక్కగా వెళ్తున్నారు. ముందు హరి ప్రయాణం అయ్యాట, అమ్మవారి బయట జరుగుతూ, అంటే ఇద్దరు కలిపే కటాక్షించాలి, కొంగు కొంగు ముడివేసుకోవాలి కదా, మరి ఆది దంపతులై రక్షించాలి అక్కడ గజేంద్రుణ్ణి. అందువల్ల తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము. ఏమండి, అయ్యవారు ఎప్పుడైతే బయలుదేరారో, అయ్యవారి వెంట అమ్మగారు ఎప్పుడైతే బయలుదేరారో, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చెప్ప చేయకుండా వీళ్ళిద్దరు ఎక్కడికి బయలుదేరారు అని మొత్తం పరివారగణం అంతా బయలుదేరడం ప్రారంభించారట. వారి వెంట అవరోధ వ్రాతము దాని పొంతం పక్షీంద్రుడు. ఇదేమిటి అయ్యవారు అమ్మవారు నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటూ వాళ్ళకి ఒళ్ళు తెలియదు, వాళ్ళిద్దరిని భుజం మీద ఎక్కించుకుని తన మీద ఎక్కించుకుని గర్భవతుల వారు వెళ్ళిపోతున్నట్టండి. అక్కడ తన వెంట పక్షీంద్రుడు వాని పొంతన్నారకుడు ధ్వజనీకాంతుడు. విశ్వక్సేనుల వారు బయలుదేరారట. ధ్వజనీకాంతుడు వారి పొంతన్నారకుడు వచ్చి వెయ్యన వైకుంఠపురమునం గలుగు బాల గోపాలం. ముందుగా హరి ప్రయాణమైనారు. ఆయన బయట చెరుగుతో పాటుగా అమ్మవారు కూడా ప్రయాణమైంది. వారిద్దరిని భుజం మీద ఎక్కించుకుని ప్రయాణమైనాడు గరుత్మంతుల వారు. వారిని చూడగానే లక్ష్మీనారాయణులు గరుత్మంతుడితో ఎక్కడికి వెళ్తున్నారని విశ్వక్సేనుల వారు వచ్చేసారు. సర్వసైన్యంతో వచ్చేసారు. అవరోధవ్రాతం అంతా వచ్చేసారట. అంటే స్పెషల్ ఆర్మీ అంతా కూడా వచ్చారట స్వామివారి వెంట. తిరునామాలతో ఉన్న వైకుంఠ పరివారం బయలుదేరిపోయారట స్వామివారి యొక్క రక్షకదళం అంతా. ఆ తర్వాత నారదుల వారు వచ్చారట. ఏమిటి, ఏం జరుగుతుంది, ఎక్కడ? నారదులతో వారితో పాటు ఎవరు వచ్చారట? నారదుడు కూడా బయలుదేరిపోయాడంటే ఏంటి జరుగుతోందని మొత్తం వైకుంఠాన్ని వదిలి హరి వెంట సిరి వెంట అందరూ ప్రయాణం అయిపోయారట. జై శ్రీమద్రమారమణ గోవింద. అలా అవరోధ వ్రాతం అంతా కూడా ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతున్నట్ట. ఆకాశ గగన సీమలో సకల దేవతలందరూ చూస్తున్నారట. అలా చూస్తున్నటువంటి సమయంలో తిన్నగా వచ్చేసారు నారదుల వారు. ఎక్కడ? గజరాజు పీడింపబడుతూ ఉన్నటువంటి 1000 సంవత్సరాలుగా అవస్థ పడుతూ ఉన్నటువంటి సరోవరం దగ్గరకు వచ్చేసారటండి. నారాయణ అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క దివ్య మంగళ రూపాన్ని గజేంద్రుల వారు చూసేసారు. ఆహా, లక్ష్మీనారాయణ ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా
జయ జయ ధ్వానాలతో నమో నారాయణ, నమో లక్ష్మీపతి, నమో గరుడ వాహన అని వాళ్ళందరూ కేకలిస్తుంటే అప్పుడు అర్థమైంది వీడికి, ఓహో ఎప్పుడో విన్నాను నేను నారాయణ నామస్మరణము, నా దగ్గరకు వచ్చేసారా లక్ష్మీనారాయణలు నన్ను కటాక్షించడానికి వచ్చారా, నా పిలుపులు వినిపించి ఉంటాయి, నా అర్థనాదాలు చేరి ఉంటాయి అని ఒక్కసారిగా ప్రార్థించేశాడట. ఏమని ప్రార్థించాడండి? నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నమో నారాయణ. ఇలా ఉన్నట్టు శ్రీమన్నారాయణుడు హారకిరీట కేయూర కంకణ ఘన భూషణుడు ఆశ్రిత పోషణుడు లాలిత కంచీకలాప కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణిఘ్రిని గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత శంఖ చక్ర గదా పద్మ హస్తుడజుడు భువన ప్రశస్తుడు కమ్ర సౌరభ నవ్య వనమాలికాధరుండు కమ్ర సౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు నిరుపమాలంకృతుండు నిరుపమ నూపురాలంకృతుండు దర్శనీయతముడు నారాయణుడు లక్ష్మీ సమేతుడై స్వస్వరూపంబున కరుణాజునెదుట సాక్షాత్కరించే జయ శ్రీమద్ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, గజానన గోవింద గోవింద. నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నిత్యాయ విరుద్ధ సంతుత్యాయ నిత్యాధిపత్యాయ మునిజన ప్రత్యయాయ విరుద్ధ సంతుత్యాయ నిత్యాధిపత్యాయ మునిజన ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సాంగత్యాయ జగదవన్ తృతీయాయ నమో నమో నారాయణాయ నమో కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోషచితాయ పరమాయతే నమో నారాయణాయ 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 నమో నమః. కరిరాజు చూడగానే ఒక్కసారి లక్ష్మీనారాయణుల యొక్క దివ్య మంగళ రూపాన్ని చూచి పరమానంద భరితుడైపోయి నా నారాయణుడికి ఏమి ఇవ్వగలను అన్నట్ట. ఉన్ననాడు ఒక్కరోజు గుర్తుకు రాలా భగవంతుడు. అన్నీ అయిపోయిన తర్వాత అసువులు ప్రాణాలు కూడా నీళ్లలో కలిసిపోయేటువంటి దుస్థితి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వలేవు. కరిరాజు అటువంటి దీన స్థితిలో ఉండిపోయాట. బొమ్మెరపోతన్న గారు అంటాడు, బొమ్మెరపోతన్న గారు రాస్తూ అంటారు, అందులో పరీక్షిత్ మహారాజు అడిగాట, అసలు బ్రతికున్న నాళ్ళు మర్చిపోయాడు కదా, మరి ఈ సమయంలో భగవంతుడు ఇచ్చాడు కదా, ఏమి ఇవ్వగలడు అనుకున్నాడు గజేంద్రుడు ఆయనకి అని. ఏమి ఇవ్వగలడు? ఇచ్చాడు. ఏమిచ్చాడండి? వెతికాట. ఇప్పుడు నారాయణుడికి ఏదో ఒకటి సమర్పణం చేయాలి. ఆ మహానుభావుడు వచ్చాడు నన్ను రక్షించడానికి, ఆహా అని అటు ఇటు అన్ని వెతికాట. అప్పుడు చూసాట వీడు ఇంకా తాగుతూనే ఉన్నాడు రక్తాన్ని. ఈ మొసలి వీడు తాగుతూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క పాదాల విందాల మీద నిలిచిపోయింది. ఈ శరీరం పోతే పోయింది, ఇంకా దీని గురించి కాదు, వచ్చిన వాడి గురించి ఆలోచించాలి అని చుట్టూ చూడగానే కరి మకరుల సంగ్రామ
పాదంలో నలిగి చినిగి ఉన్న ఒకే చిన్న తామర పువ్వు కనిపించిందండి. ఎలా కనిపించిందో వీళ్ళ పోరాటంలోనండి. అది చేతుల్లోకి రాగానే ఒక్కసారిగా ఏం చేశాడట, నారాయణార్పణమస్తు, సర్వం నారాయణార్పణమస్తు. జై శ్రీమద్ రమణ గోవింద. మన చేతుల్లో మన జీవితం ఉంటుండగానే, మన జ్ఞానం మనకి పనిచేస్తూ ఉండగానే, మనవన్నీ మనం చేసుకుంటూ ఉండగానే, మనం ఏదైతే చెయ్యాలనుకుంటామో భగవంతుడి గురించి అది చేసేయాలి. నా ఆదాయంలో సత్కార్యాల గురించి వెళ్ళిపోవాలి, భగవంతుడి కార్యాల గురించి అని వెళ్ళిపోవాలి, దాన ధర్మాదులను గురించి అని వెళ్ళిపోవాలి. అది జరిగిపోవాలి. గజరాజుకు వచ్చినంత గొప్ప అవకాశం అందరికీ వస్తుందా? గజరాజంతటి భక్తులం కావాలి కదా మనము. అందువల్ల నీ చేతులలో ఉంటూ ఉండగానే చెయ్యాలి అని అనగానే అప్పటికే పరీక్షిత్ మహారాజు గారు అన్ని దాన ధర్మాలు కూడా చేసేసేటండి. రేపు ఏదైతే నాకు లేదు కదా అని అన్ని దాన ధర్మాలు చేయాల్సినవన్నీ చేసేసాట. ఆఖరికి ఈ కరిరాజు ఎప్పుడైతే ఆ తామర పుష్పాన్ని నారాయణుడి మీదకి వేసాటండి, వెయ్యడం ఏమిటి, ఒక్కసారిగా ఆ చేత్తో తామర పువ్వుని అందుకున్నట్టండి ఆయన. అందుకుని పక్కనే ఉన్న లక్ష్మీదేవికి ఇచ్చాట తామర పువ్వుని పరిపూర్ణంగా. ఇద్దరు సగం సగం కదా, నువ్వో సగం నేనో సగం, మన ఇద్దరిది అంతా ఒకటే అని అమ్మవారికి ఇచ్చాటండి. ఆ తామర పువ్వుని ఇచ్చి అదే చేతుల్లో సంకల్ప మాత్రం చేత ధర్మాన్ని రక్షించాలి అంటే ఆయన చక్రాన్ని చేతబడతాడు భగవంతుడు. ధర్మ రక్షణానికి గుర్తు చక్రము, జ్ఞానాన్ని ప్రసాదించడానికి గుర్తు శంఖము. అందువల్ల ఆ ధర్మరక్షణానికి కారణమైనటువంటి చక్రాన్ని ఒక్కసారిగా స్మరించేటండి. అద్భుతమైనటువంటి సుదర్శన చక్రం అక్కడ అవతరించింది. జై శ్రీమద్ రమణ గోవింద. నమో నమో దానవ వినాశ చక్రమా, నమో నమో దానవ వినాశ చక్రమా, సమర విజయమై సర్వేషు చక్రమా, నమో నమో దానవ వినాశ చక్రమా, సమర విజయమై సర్వేషు చక్రమా, నమో నమో దానవ వినాశ చక్రమా.